హలో ఎవ్రీవన్, హ్యాపీ దివాళీ. ఈ దివాళీకి మా ఇంటిని ఎలా డెకరేట్ చేశానో చూడండి. ముగ్గు మీద దీపాన్ని క్రాకర్స్ కోసం అని చెప్పి కిందకి తీసుకెళ్లాడు. మామిడాకుల్ని కొమ్మల్లాగా కట్ చేసి అట్లా గుమ్మం చుట్టూ స్టిక్ చేశాను. నేను వీడియోలో ఒక్క సైడే కవర్ అయ్యింది. ఈ స్ట్రింగ్ లైట్స్ అయితే ఇలా స్టిక్ చేశాను. టీవీ యూనిట్ దగ్గర నుండి బాల్కనీ వరకు ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్. ఇక్కడ చూసారా, శివుడిది ఆదియోగి ఐడల్ ఉందన్నమాట. దాన్ని సపరేట్ గా చిన్న టీపాయ్ మీద పెట్టి 2 దీపాలు పెట్టాను, అటొకటి ఇటొకటి. ఇది వచ్చేసి కిచెన్ బాల్కనీ. మెయిన్ రోడ్ సైడ్ ఉంటది, బయటకు బాగా కనిపిస్తుంది లైట్స్ అని చెప్పి ఇక్కడ వైట్ కలర్ స్ట్రింగ్ లైట్స్ పెట్టేశాము. ఇంకా కిందికి వెళ్ళిపోదాం రండి. చాలాసేపటి నుండి మా పిల్లలు అరుస్తున్నారు కిందకి వెళ్దామని. భూచక్ర ఎలిగిచ్చి ఎలా ఆడుతున్నారో చూడండి. అందుకే నేను ముందే ఫుల్ కవర్ అయ్యేలాగా డ్రెస్ వేయించి షూస్ కూడా వేసుకోమని చెప్పాను. మా చిన్నోడు ఎప్పుడు భయపడేవాడు. క్రాకర్ సౌండ్ అంటేనే భయం, ఎత్తుకొని నించొని ఉంటుండే ప్రతిసారి వాడిని. అలాంటిది ఈసారి వాడే ముందున్నాడు క్రాకర్స్ దగ్గర. ఈ బుడ్డి చూడండి ఎంత బాగా అవుతుందో వాళ్ళు అల్లరి చేస్తుంటే. మేము తీసుకున్న భూచక్రాస్ బాక్స్ లో ఈసారి వెరైటీగా వచ్చింది అనుకున్నాము, కాకపోతే అది భూచక్రాస్ కాదు, విష్ణు చక్రాస్ తీసుకున్నామని తర్వాత అర్థమైంది. మాకు అవి ఎలా వెలిగించాలో కూడా తెలీదు. అన్నయ్య వాళ్ళు చూపించారు, ఇవి ఇలా పెట్టాలి, మేము చిన్నప్పటి నుండి కాలుస్తున్నాము, మీరు ఎప్పుడు ట్రై చేయలేదా అని అడిగారు. మేమైతే ఇదే ఫస్ట్ టైము. కానీ చిన్న చిన్న నిప్పురవ్వలు వచ్చి చేతుల పైన పడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అయినా పెళ్లికి ముందు నాకు మా చెల్లెలకి దివాళీ అంటే స్పార్కిల్స్, ఫ్లవర్ పాట్స్ తప్ప ఇంకా ఏవి పేల్చేవాళ్ళం కాదు మేము. మాకు చాలా భయం ఎక్కువ ఉండే. ఇప్పుడు కొంచెం బెటర్, మిర్చి బాంబ్స్ కూడా కాలుస్తున్నాము. అయినా మన చిన్నప్పుడు 100s కొంటేనే ఎన్ని వస్తుండేనో క్రాకర్స్. ఇప్పుడు 1000s కొంటున్నా కూడా కొన్ని కూడా రావట్లేదు. ఇవేనా మనం కొనింది అనిపిస్తుంది. ఆ చిన్నోడు ఇక్కడ ఫ్లవర్ పాట్ వెలిగిస్తున్నాడు. వీడియో తీస్తున్నా, ఒక నిమిషం నించోరా అంటే వాళ్ళ బాబాయ్తో గొడవ పడుతున్నాడు. అలిగాడు కూడా, వాడే వెలిగించాలంట. సెకండ్ టైం వెలిగించాడు. వెలిగించి దూరంగా పరిగెత్తుతున్నాడు ప్రతిసారి. లాస్ట్ ఇయర్ అమర్ వెలిగించినప్పుడు ఫ్లవర్ పాట్ ఫస్ట్ వెలిగి తర్వాత పేలిందనమాట. అది చూసి భయపడ్డాడు వాడు. అప్పటి నుండి ఫ్లవర్ పాట్స్ కి కొంచెం దూరంగా ఉంటున్నాడు. జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా, అందుకే మేము కూడా ఫోర్స్ చేయట్లేదు వాడిని. మా వాళ్ళంతా టెర్రస్ పైకి వెళ్ళారు రాకెట్స్ వదులుకోవడానికి. మేము కిందనే ఉన్నాము, అందుకే వాళ్ళ వీడియో రికార్డ్ చేయలేకపోయాను. నేను ముందు ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము, అది నేను లాస్ట్ లో అటాచ్ చేస్తాను. మా చెల్లి ఏదో వెలిగిస్తుంది, అది వెలగలేదు అనుకుంటూ మళ్ళీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి టక్కున వెలిగిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండాలి క్రాకర్స్ తోటి. ఇదండి ఇయర్ మా దివాళీ సెలబ్రేషన్స్.